ఇక నుంచి నేనేం చేస్తున్నా నీ మనసు మార్చడానికే ట్రై చేస్తాను. నిన్ను బాధ పెట్టకుండానే మార్చుకుంటాను. మురారి, ఏంటి? నువ్వు రాగానే మల్లెపూల వాసన వస్తుంది నక్షత్ర. గుడికి వెళ్దామని పూలు తీసుకున్నాను. ఆ రోజు మీ అమ్మగారు చెప్పారు కదా, ముత్తైదు చేతికి గాజులు, నుదుట బొట్టు, తలలో పూలు, కాలికి మెట్టెలు, మెళ్ళో తాలి, ఇవి 5 పంచమాంగళ్యాలని. ఇవన్నీ అందుకే ఖచ్చితంగా ఉండాలని, నా పసుపు కుంకుమలు గట్టిగా ఉండాలని, ఈ 5వ మాంగళ్యాన్ని నీ చేతులతో నా తలలో పెట్టించుకోవాలని తీసుకొచ్చాను. ఇదిగో పెట్టు. మురారి, నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా? అమ్మ చెప్పిన మాటలు నువ్వింతలా గుర్తుపెట్టుకుని నా మీద ప్రేమతో ఆ మాటల్ని పాటిస్తుంటే హ్యాపీ కాక ఇంకే ఉంటుంది నక్షత్ర. సరే అయితే నేను గుడికెళ్ళొస్తాను. నక్షత్ర ఆగు. ఇల్లరా. ఏంటి నక్షత్ర, ఏమైంది? ఏమైంది? ఏం కాలేదు. ఇలా కూర్చో. నువ్వు చేసిన పనికి నేను నిజంగానే హ్యాపీగా ఉన్నాను. కానీ నువ్వెందుకు సాడ్గా ఉన్నావు? సాడ్గానా? అబ్బే అదేం లేదు. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, నాకదే ఆనందం. నేను గుడికి వెళ్తాను. ఏంటో చెప్పు నక్షత్ర, ఏం జరిగింది? నువ్వు ఏం చెప్పినా నేను టెన్షన్ పడ్ను, బాధపడ్ను. చెప్పు చెప్పు నక్షత్ర. అది ఇందాక ఈ పూలు కొనడానికి నా దగ్గర డబ్బులు లేకపోతే నేను అత్తయ్య గారిని అడిగాను. పాపం అత్తయ్య గారి దగ్గర కూడా అస్సలు లేవనుకుంటా. వెంటనే తన బీరువా అంతా వెతికి లోపల నుంచి చిల్లరంతా పోగేసి నాకిచ్చారు. ఎందుకు? అన్నయ్య జీతం ఇంకా రాలేదంట. అమ్మ సేవింగ్స్ నీ ఆపరేషన్ టైంలో అయిపోయాయంట. అత్తయ్య గారు ఆ డబ్బులు నాకిస్తున్నప్పుడు నాకంత బాధ అనిపించలేదు మురారి. ఇది చాలా చిన్న విషయం అనే అనుకున్నాను. కానీ ఆ డబ్బులిచ్చాక ఆవిడ నాతో ఓ మాట అన్నారు. అదే నాకు చాలా బాధ కలిగించింది. ఏంటది? అది మనిద్దరినీ సువర్ణ అత్తయ్య గారింటికి వెళ్ళిపోమన్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీకు మంచి ఫుడ్ పెట్టాలన్నా, నిన్ను బాగా చూసుకోవాలన్నా తన వల్ల అవుతుందో లేదో అని బాధపడ్డారు. నిన్ను సంతోషంగా ఉంచగలనో లేదో అని భయపడుతున్నారు. నీకయ్యే మెడిసిన్ ఖర్చులు కూడా చాలా ఎక్కువ కదా. తనకి కూడా ఏ జాబు లేదు. ఇంట్లో ఇంతమంది ఉన్నాము. ఇవన్నీ నీ హెల్త్ మీద ఎక్కడ ప్రభావం చూపిస్తాయో అని భయపడుతున్నారు. అందుకే నిన్నిక్కడుంచుకొని బాధ పెట్టే కంటే దూరంగా ఉన్నా నువ్వు సంతోషంగా ఉంటే చాలని ఆలోచిస్తున్నారు. సువర్ణ అత్తయ్య వాళ్ళింట్లో నీకు దేనికి లోటుండదని, కోట్ల ఆస్తి, పెద్ద ఇల్లు, బిజినెస్లు అన్నీ ఉంటాయంట. వాటన్నిటికీ నువ్వే వారసుడువయ్యి చాలా హ్యాపీగా ఉంటావని ఆశపడుతున్నారు. ఆవిడలా చెప్తుంటే నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే నాకు కావాల్సింది కూడా నువ్వు హ్యాపీగా హెల్తీగా ఉండడమే. మనం అక్కడికి వెళ్ళిపోతే
నీకు కావాల్సింది క్షణాల్లో దొరుకుతుంది. నీకు హెల్త్ త్వరగా సెట్ అవుతుంది. తర్వాత మనం ఎంచక్కా నువ్వు కోరుకున్నట్టే మీ అమ్మ లాంటి ఇద్దరు కవలల్ని కనొచ్చు అని అనిపిస్తోంది. ఆ క్షణం అంతా కరెక్టే అనిపించినా వెంటనే ఈ ఇంటికి అత్తయ్య గారికి దూరంగా వెళ్లి బ్రతకాలని చాలా బాధగా అనిపించింది. అత్తయ్య గారి నోటి వెంట అలాంటి మాటలొచ్చినందుకు చాలా ఏడుపొచ్చింది మురారి. ఆవిడలా మాట్లాడాల్సిన పరిస్థితి మీద కోపం వచ్చింది. కానీ అత్తయ్య గారికి తిరిగి నా బాధంతా చెప్తే ఆవిడ చాలా ఫీల్ అవుతారని అందుకే నేనేం చెప్పలేదు. పక్కకొచ్చేశాను. చెప్పు మురారి, అత్తయ్య గారు చెప్పిన దాని గురించి నీ ఒపీనియన్ ఏంటి? అమ్మ చెప్పిందంటున్నావుగా. అమ్మ చెప్పింది ఏదైనా కరెక్ట్గానే ఆలోచించి చెప్తుంది. మనమే దాని గురించి ఆలోచించుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. విత్తనం బాగా నాటాను. సరే, నువ్వు ఆలోచించు. నేను గుడికి వెళ్ళి మనకంతా మంచి జరగాలని మొక్కుకొనొస్తాను. నా జ్యూస్ ఇది డైనింగ్ టేబుల్ మీద రెడీగా పెట్టొంచాను. అంటే నువ్వు అక్కడ పెడితే నేను అక్కడికి వెళ్ళి తీసుకోవాలా? వెళ్ళి తీసుకొచ్చి నా చేతికివ్వు. వెళ్ళు. రుద్ర, నేను తడిపట్టు పెడుతున్నాను కదా, నువ్వు నేను తుడిచిన చోటే మళ్ళీ మళ్ళీ తిరుగుతున్నావేంటి? వెళ్ళి అక్కడ కూర్చొని జ్యూస్ తాగొచ్చు కదా. నువ్వెలా అటు ఇటు తొక్కుతూ తిరుగుతుంటే నేను ఎన్నిసార్లు తుడవాలి? ఏంటి నోటికి బలం వచ్చింది? మా వాళ్ళెవరు వాళ్ళ చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారా ఏంటి? నేనేం తప్పు చేయనప్పుడు ఎవరైనా ఎందుకు కొడతారు? ఓహో, తప్పు చేస్తే నిన్ను కొట్టొచ్చనమాట. అసలు నువ్వు తప్పులేవి చేయట్లేదన్నమాట. అంటే నువ్వు తప్పు చేసేలా చేయమని నాకు హింటిస్తున్నావా? ఓకే, ఇప్పుడు నువ్వు తప్పు చేయాలంటే నీకు ముందు కోపం రావాలి. నీకు కోపం వస్తే నువ్వు ఆటోమేటిక్గా తప్పు చేస్తావు. సో నీకు కోపం తెప్పించే పని ఏం చేయాలి?
గ్లాస్ కింద పడి పగిలిపోయింది. నేను మళ్ళీ బయటికెళ్ళి బురదలో బాగా నడిచొస్తాను. వచ్చేసరికల్లా ఇదంతా క్లీన్ అయిపోవాలి. అందుకు నీకు ఇచ్చే టైం జస్ట్ 5 minutes. ఓకే? యువర్ టైం స్టార్ట్స్ నౌ. సౌందర్య, అమ్మ సౌందర్య, అమ్మ సౌందర్య, అయ్యో రక్తం రక్తం కారిపోతుంది. ఇదిగో వేలుని ఇలా గట్టిగా నొక్కి పట్టుకో, పట్టుకో, నేను పసుపు తీసుకొస్తాను. ఏది ఏది వేలు చూపి, ఓర్చుకో, నొప్పి వస్తుంది, ఓర్చుకో. అయ్యో, ఓ ఉండు, గుడ్డ కట్టడి, తగ్గిపోతుందిలే సౌందర్య, కాస్త ఓర్చుకో. అవును, ఈ గ్లాస్ ఎలా పగిలింది? రుద్ర కావాలని పగలు కొట్టి క్లీన్ చేయమని చెప్పి వెళ్ళిపోయింది. అయ్యయ్యో, రుద్రకి అసలు బుద్ధి లేదు. కోపం వస్తే చేత్తో కొట్టాలి గాని ఇలా గ్లాస్ పగలు కొట్టి చెయ్యి కోసుకునేలా చేస్తారా? నువ్వు ఉండమ్మా, నేను ఇదంతా శుభ్రం చేసి తడిబట్ట పెట్టేస్తానులే. లేదు నాన్న, నేను చేస్తానులే. వద్దమ్మా, ఏం కాదు, నీకు వేలు తెగింది. నువ్వు వెళ్ళు కూర్చో, నేను చేస్తాను, వెళ్ళు. నాన్న, అయ్యో, ఈ రుద్రకు అసలు బుద్ధి లేదు. నాన్న, నీలాంటి మంచి ఓపికన్న నాన్నకి కూతురుగా పుట్టినందుకు సంతోషించాలో, నీ అమాయకత్వంతో మన జీవితాలు వీళ్ళ కింద బానిసల్లా మారినందుకు బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. కానీ ఏం జరిగినా నువ్వు బంగారానివి నాన్న. ఒక్కసారి చిరిగితే పర్వాలేదు, 10 సార్లు చిరిగిన బట్టకి ఎన్ని కుట్లు వేసినా ఉపయోగం ఉండదమ్మా. మన జీవితంలాగా. ఏమైంది సౌందర్య? ఏం జరిగిందో చెప్పుకోవడానికి కొత్తగా ఏం జరుగుతుందమ్మా మన ఇంట్లో? వాళ్ళ దుర్మార్గం, మనం బాధపడ్డాం, ఇదే కదా. ఏమ్మా, ఇలా ఎంతకాలమమ్మా? మన జీవితం అంతా ఇక్కడే ఇలాగే ఏడుస్తూ బ్రతకాల్సిందేనా? బయటికెళ్తే బతకగలవా? ఎందుకు బ్రతకలేమమ్మా? కళ్ళు లేని నేను, ధైర్యం లేని మీ నాన్న, వయసులో ఉన్న నువ్వు, మనం ముగ్గురి పోషణ, నీ రక్షణ ఎంత కష్టమో ఆలోచించావా? అయినా మనం బయటికి వెళ్తే వీళ్ళు మనల్ని వెళ్ళనిస్తారా? అలా వెళ్తే మీ నాన్న వేలి ముద్ర వీళ్ళ దగ్గర ఉండదు కాబట్టి మనం ఎక్కడికి పారిపోయినా వెతికి తీసుకొచ్చి ఇక్కడ పడేస్తారు. అంటే ఇంక ఈ జీవితం ఇక్కడే ఖైదీలా ఉండిపోవాలా? కంగారు పడకమ్మా, మంచి అనేది ప్రతి మనిషి జీవితంలోనూ ఉంటుంది కదా. అదొచ్చే వరకు మనం ఎదురు చూడాలి, తప్పదు. మనకి మంచి రోజులు వస్తాయి. వస్తాను ప్రిన్సిపల్ గారు. నేనే వచ్చి మాట్లాడతాను. యా, అలాగేనండి, ష్యూర్ అండి, ఉంటాను. అమ్మా,
మురారి ఏం నాన్నా? నీతో ఒక విషయం చెప్పాలమ్మా. చెప్పు నాన్నా. నేను ఒక డెసిషన్ తీసుకున్నానమ్మా. ఏంటి? నేను సువర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామని అనుకుంటున్నానమ్మా. నేను నక్షత్రం ఇక నుంచి అక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను. నా కొడుకు మురారేనా ఇలా మాట్లాడుతోంది? అవునమ్మా, సువర్ణ నాకు కన్న తల్లి కదా. ఆమెకున్న ఆస్తంతా నాదే కదా. ఆ వ్యాపారాలన్నీ చూసుకోవాల్సింది నేనే కదా. అంత ఆస్తి ఉన్న నేను ఇక్కడుంటే చాలా కష్టాలు పడాలి. నన్ను బాగా చూసుకోవాలంటే నువ్వు కష్టాలు పడాలి కదమ్మా. నిన్ను చూసుకోవడానికి నేను కష్టపడతానా? ఈ అమ్మ గురించి నీకు తెలీదా? తెలుసు, తెలిసే చెప్తున్నాను. లేదురా, ఇది నువ్వు కాదు. ఈ మాటలు నీవి కావు. నా కొడుకు మురారివి కావు. నా కొడుకు ఎప్పటికీ ఇలా మాట్లాడు. నన్నొదిలి ఎక్కడికి వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు? ఎందుకు వెళ్ళకూడదు? ఇన్నాళ్ళు నీ దగ్గర కష్టాలు పడ్డాను. ఇప్పటి నుంచైనా ఆ రాజ్మహల్కు వెళ్ళిపోయి మహారాజులాగా బ్రతకాలనుకుంటున్నాను. ఇందులో తప్పేంటమ్మా? తప్పులేదురా, తప్పే లేదు. నువ్వు ఇలా అడుగుతున్నందుకు నాకు ఆనందంగానే ఉంది. నా కొడుకు వాడి సంతోషం వెతుక్కుంటున్నందుకు నాకు ఆనందంగానే ఉంది. సువర్ణ దగ్గర డబ్బు తీసుకుంటే నేను నిన్ను తనకు అప్పగిస్తానని మాట ఇచ్చాను. ఆ డబ్బు తీసుకునే అవసరం నాకు రాకపోయినా నీ అంతట నువ్వే ఎక్కడికి వెళ్తానంటుంటే ఆపడానికి నేనెవర్ని? నీకు నిజంగానే అక్కడ సుఖంగా సంతోషంగా ఉండొచ్చనే ఫీలింగ్ ఉంటే నువ్వు వెళ్ళిపో నాన్న. తప్పకుండా వెళ్ళిపో. నువ్వెక్కడున్నా నీ సంతోషమే నాకు ముఖ్యం. నా కొడుకు సుఖంగా ఉండడమే నాకు కావాలి. వెళ్ళు. నేను నిన్ను ఆపను. నిన్ను ఆపే రైట్స్ నాకు లేవు. అమ్మా, మురారి, నువ్వలా మాట్లాడకమ్మా. నా మీద సర్వ అధికారాలు నీకే ఉన్నాయి. నువ్వే నా ప్రాణం. కాకపోతే సువర్ణ వాళ్ళింటికి నువ్వే వెళ్ళిపోమని చెప్పి ఇప్పుడు నువ్వే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు?
వేలు నేను సువర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమన్నానా? ఆ, ఆ, నువ్వే చెప్పావంట కదా. రే, నేను అలా చెప్పానని నువ్వు నమ్ముతున్నావా? అంటే అమ్మా నువ్వు చెప్పలేదా? అయినా నేను అలా చెప్పానని నీకెవరు చెప్పారా? నక్షత్ర అమ్మా,